తొలకరి జల్లై తనువంతా తడపగా బ్రతుకులో మరో పదం జీవితంలో మరో శిఖరాన్ని చేరుకోవాలని ఉర్రుతొలగుతున్నటువంటి నా యొక్క ప్రియ మిత్రులకి మరియు ఈరోజు 25 సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణం తర్వాత మొట్టమొదటిసారిగా ఎంతోమందిని కల్పింపజేసినటువంటి ఈ 25th ఇయర్ సిల్వర్ జూబ్లీ ఫంక్షన్కి విచ్చేసిన మన గురువులందరికీ పేరు పేరున స్వాగతం, సుస్వాగతం, ఘన స్వాగతం. చప్పట్లు చాలా చప్పగా ఉన్నాయి. ఎస్, ఇక్కడ ఒక పని చేద్దామండి. చేతులు ఉన్న వాళ్ళందరూ చప్పట్లు కొట్టాలన్నమాట. ఓకేనా? ఒక్కసారి చేతులు ఉన్న వాళ్ళు చప్పట్లు కొడితే బాగుంటుంది, ప్లీజ్. అండ్ బిఫోర్ స్టార్టింగ్ ద బ్యూటిఫుల్ సిల్వర్ జూబ్లీ ఫంక్షన్ హియర్, అండ్ ఐ నీడ్ టు అనౌన్స్ వెరీ బ్యూటిఫుల్ పాయింట్స్ హియర్. ఇది మన పండగ, మనం వేరే వాళ్ళ పండగకి రాలేదు. ఇది హృదయాంతరాలతో చెప్తున్న మాటలు, స్టేజ్ పైకి వచ్చి చెప్తున్న మాటలు కావు. మళ్ళీ చెప్తున్నాను, మళ్ళీ చెప్తున్నాను, ఇది మన పండగ. సో ఒక్కసారి గ్రాండ్ క్లాప్స్ కొట్టాలి అందరూ. చేతులున్న వారికి మాత్రమే ఆప్షన్ ఇది. ప్లీజ్ 2 చేతులు పైకెత్తి కొట్టాలి. ప్లీజ్, మీ ప్రేమను తెలియజేయాలంటే దెర్ ఈజ్ ఓన్లీ 1 ఛాన్స్ విత్ క్లాప్స్. లౌడర్, మోర్ లౌడర్, మోర్ లౌడర్. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్. प्रणवालय पाहि परिपालय परमेशी कमलालय श्रीदेवी कुरिपिंचवे करुणांबुरासी धीम तारा जतुलतो प्राणमे नाट्यं चेसे गतुलतो नामशतं मूल नतुलतो नापैन नी चूपु आपेला. నా ఆలోచనే నిరంతరం నీకు నివాళినివ్వాలని, నాలో ఆవేదనే నువ్వు ఆదరించేలా నివేదనవ్వాలని, దేహమునే కోవెలగా నిన్ను కొలువుంచా జీవముతో భావముతో సేవలు చేసా. ప్రతి ఋతువు ప్రతి కృతువు నీవని ఎంచా సతతము నీ స్మరణే. ధీం తారా ధీం ధీం తారా
वजूद मेरा। हम तेरे बिन अब रह नहीं सकते, तेरे बिना क्या वजूद मेरा। तुझसे जुदा अगर हो जाएंगे तो खुद से ही हो जाएंगे जुदा, क्योंकि तुम ही हो, अब तुम ही हो जिंदगी, अब तुम ही हो चैन भी, मेरा दर्द भी, मेरी आशिकी, अब तुम ही हो। तेरा मेरा रिश्ता है कैसा, एक पल दूर गवारा नहीं। तेरे लिए हर रोज है जीते, तुझको दिया मेरा वक्त सभी। कोई लम्हा मेरा ना हो तेरे बिना, हर सांस पे नाम तेरा, क्योंकि तुम ही हो, अब तुम ही हो चैन भी, मेरा दर्द भी, मेरी आशिकी, अब तुम ही हो, क्योंकि तुम ही हो, अब तुम ही हो मेरी आशिकी, अब तुम ही हो। గట్టిగా అంతేగా 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 ఆ. అందుకని ఇప్పుడు ఏం చేద్దామంటే మీ ఫ్రెండ్స్ అంతా వచ్చారు, వీళ్ళు మీకు కొత్త ఏం కాదు. పొద్దున్నేసి చక్కగా హాయ్ హలో గుడ్ మార్నింగ్ గుడ్ నైట్ ఏంటి శుభోదయం శుభరాత్రి వాట్సాప్ గ్రూపులో పెట్టుకుంటారు లేదా జోకులు అన్నీ. సో అందరూ తెలిసిన వాళ్ళే, ఇక్కడ ఎవరు బయట వాళ్ళు అస్సలు లేరు. అందుకని ఏం చేద్దామంటే ఈరోజు మళ్ళీ రాదు కదా, అవునా కదా? సో ఏం చేద్దామంటే వేసేసారా చిలిపి ఏం చేద్దాం, ఒక చిన్న స్టెప్ వేద్దాం బాగుంటుంది. తిన్నాం కదా అరగాలి కదా, అరే తిన్నది అరగాల, వస్తాయి స్టెప్స్ ఆటోమేటిక్గా వస్తాయి. అక్కడ మ్యూజిక్ ప్లే అవుతుంది, ఒక చిన్న స్టెప్ అది అయిపోయిన తర్వాత సింగర్స్ వచ్చినారు కాబట్టి మంచి మంచి సాంగ్స్ పాడతారు వాళ్ళు, వాళ్ళకి కొద్దిగా మనం ఛాన్స్ ఇచ్చేద్దాం ఓకేనా. వాళ్ళు చాలా నుంచి వెయిట్ చేస్తున్నారు. రెడీ మ్యూజిక్ ప్లీజ్, రెడీ గర్ల్స్ ఎవ్రీబడీ క్లాప్స్, అందరూ క్లాప్స్ కొట్టాలి. తిన్నారు కదా ఫుల్ ఎనర్జీగా క్లాప్స్, మీరు చేయాలి డాన్స్. మమత రండి, రెడీయా? నా స్టెప్ ఫాలో అవ్వండి. రెడీ 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 కమాన్. అందరూ చేయాలండి, అందరూ చేయాలి. కొరియోగ్రాఫర్ ఉన్నారు ఇక్కడ, కొరియోగ్రాఫర్ ఎక్కడ? రెడీయా? కొరియోగ్రాఫర్ లేదు స్టాప్ చేయదు మ్యూజిక్, ఎవరికి డాన్స్ రాదు. ఆ డీజే టిల్లు అంటే పెట్టండి, వీళ్ళ క్లాస్మేట్స్ బాయ్స్ పెట్టమంటారు. ఇక్కడ మా వాళ్ళు చాలా క్లాస్, నువ్వు మాస్ చేస్తున్నావు. మా వాళ్ళు ఇక్కడ చాలా లేదు లేదు, యాంకర్ ఏం చెప్తే అదే పెట్టండి. సరే, అంతేగా ఒక పని చేద్దాం. అంతేగా. ఒక వెయిట్ నిమిషం. మేడం మేడం ఓకే స్టాప్. ఒక్క నిమిషం, మీరేం డాన్స్ అయితే ఇక్కడ నించోండి మేడం, ఇక్కడ నించోండి. ఏమైనా ఇక్కడ కూర్చోండి పోనీ, అట్లా మధ్యలో మేడం వెళ్ళకండి వెళ్ళకండి, కూర్చోండి. ఇది మన ఫంక్షన్, ఇది మీరు మమ్మల్ని బతిమాలాడి కాసేపు చేయండి అని, మేము మిమ్మల్ని కాదు. కాదు. రెడీ సరే కంటిన్యూ కంటిన్యూ. సరే సరే ఎస్ గర్ల్స్ స్టేషన్ పెరుమాళ గారు ఒక్క ఛాన్స్ బాయ్స్ కూడా ఇస్తాం మేము. బాయ్స్ కి కలపను విడివిడిగా. అయ్యో ఎంత మాట వస్తుంది, గౌరవిస్తారు కదా, నాకు తెలుసు మీ ఇప్పుడు గురించి. బాయ్స్ ని తీసుకొస్తే మాయదారి మైసమ్మ అంటారు. లేదు లేదు గండిపేట వాళ్ళది ఫ్లో కాదు, వెళ్ళిపోతుంది. ఇక్కడ ఒప్పుకోరు. ఇక్కడ గర్ల్స్ కి ఛాన్స్ ఇచ్చాం కాబట్టి బాయ్స్ కూడా ఛాన్స్ ఇవ్వాలి. ఊరుకోరాళ్ళు, వాళ్ళు హర్ట్ అవుతారు. మీరు వెళ్ళి కూర్చొని చక్కగా నవ్వండి, క్లాప్స్ కొట్టుకోండి, కింద కూర్చొని వెళ్ళండి.
గుడ్ 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 గుడ్. ఇప్పుడు బాయ్స్ రావాలి. బాయ్స్ ఎవరు వస్తున్నారు? కాదు కాదు, మీరు నాకు 4 నేమ్స్ చెప్పండి. ఎవరైనా బాగా డాన్స్ చేసేవాళ్ళు అప్పట్లో 96లో బాగా అల్లరి ఎవరు చేసేవారు స్కూల్లో? ఆయనైనా? ఆయన యాంకరు, డాన్సరు, కమెడియన్, ఆల్రౌండర్. రండి రండి, మీరు రావాల్సిన టైం వేస్ట్ అయిపోతుంది. రావాలి. పెరుమళ్ళ గారు, హలో, మీ దోస్తులు పిలుస్తారా లేదా? నాకు నేమ్స్ చెప్పండి. అశోక్ గారు ఎక్కడ? పెరుమాళ్ గారు మధ్యలోకి రండి ఒకసారి. మీరేం చేయొద్దండి, ఇక్కడ రండి. మీరు చేయొద్దు. ఏం చేయొద్దు, రండి ఒక్కసారి. ఏమండి, ఇంతవరకు మీరు తెర ముందు ఉన్నారు, మధ్యలో కూడా రండి ఒకసారి. అశోక్ గారు ఎక్కడ? కమ్ పేర్లు చెప్పిన వాళ్ళు తొందరగా రండి. ఒక 1 minute. ఇటండి మీరు ఒకసారి. అశోక్ ఎవరు? సిద్ధరాములు గారు ఎక్కడ? గ్రామ పంచాయతీ రండి, ముచ్చట చెప్తారు ఇక్కడ. గ్రామ పంచాయతీ మాకు సమస్య వచ్చింది ఇక్కడ, చిన్న ముచ్చట ఉంది, రండి. గ్రామ పంచాయతీ అన్నారు కదా, చేయాల్సిందే, తప్పదు, అసలు తగ్గేదే లేదు. సార్ రండి. ఎప్పుడు అట్లా పంచాయతీ చేసుకుంటుంటే ఎట్లా సార్? సుద్దా రమేష్ గారు ఇక్కడ ఎక్కడ? మీ క్లాస్మేట్స్ కూడా చిన్న సమస్య వచ్చింది, రండి ఒకసారి. ఒక స్మాల్ ఇంటరప్షన్. రమేష్ గారు ఎక్కడ అక్కడ ఉన్నారు? ఫోటోస్ దిగుతున్నటువంటి వాళ్ళందరూ గ్యాంగ్ లీడర్స్. గ్యాంగ్ లీడర్ బ్యాచ్ అంతా వస్తున్నారు ఇప్పుడు స్టేజ్ దగ్గరికి. బ్యాచ్ ఆది నరసింహులు గారు, మీ ఫ్రెండ్స్ని తీసుకొని తొందరగా వచ్చేయండి. నరోత్తం, మిస్టర్ అశోక్, సురభి మధు, ఎస్ శ్రీనివాస్ రెడ్డి. కాదు, అశోక్ ఎవరండి? ఊరికి పిలుస్తున్నారు. ఎవరు ఈ అశోక్? ఎక్కడున్నారు? ఏ అశోక్ కమ్. అరే మేరే దోస్త్ కమ్ రే. అతను వస్తే ఇలాగే అందరూ వచ్చేస్తారు. పిలుచుకుంటారు కదా మీరు? సోని గారు, చెప్పండి. అతను వస్తే అందరూ వచ్చేస్తారు. అంతేనా? అందరూ వద్దు, కొందరు వస్తే చాలు. కొంతమంది ఏదో. తోట రమేష్ గారు ఎక్కడ? మధు, అరే రా బేటా, ఎందుకు లేట్ చేస్తున్నావు? తోట కమ్. తోటకి మామిడి తోట ఉందా? తోటకి ఏ తోట ఉంది? ఒకటే. తోట మీరే కదా తోట? నరసింహులు గారా? రండి, తొందరగా రావాలి. మీరు టైం వేస్ట్ చేస్తున్నారు అనవసరంగా. టైం అసలు తక్కువ ఉంది, చాలా పర్ఫార్మెన్సెస్ ఉన్నాయి, అందుకని. పేరు చెప్పండి. పేరు? తోట ఆంజనేయులు గారు. అరే ఎందుకురా పరేషాన్ చేస్తున్నావు? చక్క కూర్చున్నా తిన్నేను. నా దిమాగ్ ఖరాబ్ చేస్తావు. స్టేజ్ పైకి రమ్మంటావు, డాన్సులు అంటావు, అవంటావు ఇవంటావు. అది ఎక్స్ప్రెషన్. చాలు రండి. ఒక్కసారి ప్లీజ్ కమ్. బాయ్స్ దయచేసి రండి. బాయ్స్ రండి రండి రండి. యంగ్స్టర్స్ అందరు రండి. ఎవరైతే మోకాల నొప్పులు లేవో వాళ్ళ వరకు రండి. ప్రవీణ్ గారు ఒక్క నిమిషం. ప్రవీణ్ గారు అందరూ వద్దండి, అందరూ వద్దండి. మా ఈవెంట్ ఆర్గనైజర్ ప్రవీణ్ గారు ఒక్క నిమిషం వచ్చేయాలి. క్లాస్మేట్స్ అందరు కొద్ది మంది, జస్ట్ 1 minute అండి. వన్ సెకండ్ బూస్టింగ్ కోసం స్టార్ట్ చేయండి, వచ్చేస్తారు వాళ్ళు. డన్. ఇట్లాంటప్పుడు మీరు ఎంజాయ్ చేస్తూ ఉంటారు. సార్ వస్తారు. అరే మన పిల్లరే ఆయన, మన మెయిన్ పిల్లర్ ఆయన. అరే ఆయన లేకుండా నడుస్తుందా అసలు? తోట రమేష్ గారు, అరే రండి జరా రండి. చెక్ సాంగ్ ప్లే చేయండి ఒకసారి. సాంగ్ కంటే ముందు వీళ్ళు ఏం చేస్తారంటే స్టైల్గా వీళ్ళు వాక్ చేస్తారు, ఆ తర్వాత డాన్స్ చేస్తారు, వెరైటీగా అనమాట. సో ఒకసారి వెనక్కి వెళ్ళండి. నేను చూపిస్తా ఎట్లా చేయాలో చూపిస్తా. మీరు అటు వెళ్ళండి. 4 members అటుపోండి, ఇటు 4 అటుపోండి. మీరు ఆ పార్టీకి వెళ్ళిపోండి, మీరు ఆ బ్యాచ్లోకి. బాధపడకుర్రీ. ఓకే, మ్యూజిక్ ప్లే చేస్తే ఇక్కడ మన బ్రదర్స్ అందరూ కూడా వాక్ చేస్తారు. ఏం బ్రదర్స్? ఓకేనా? ఎస్, మ్యూజిక్. వెళ్ళి వాక్ చేయండి, అక్కడికి వెళ్ళండి. స్టాప్. ఫస్ట్ నేను చూపిస్తా, అంటే నాలాగా నడవకుర్రి, మీ స్టైల్లో మీరు నడవరు. ఓకే, రెడీ? అందరూ క్లాప్స్. ఎనర్జీ కావాలి బాయ్స్కి ఇక్కడ. రెడీ? మ్యూజిక్ స్టార్ట్. అంటే ఇది నా స్టైల్, మీ స్టైల్లో మీరు చేయాలి. చచ్చా నాలా కాదు. మీరందరూ మిస్టర్ పర్ఫెక్ట్లీ, మీరు అందరూ మిస్టర్ పర్ఫెక్ట్. మీరు లేదు వాక్ చేయాల్సిందే. ఒప్పుకో. ఇగో
ఈయన ఇక్కడ రెడీగా ఉన్నారు. వెయిట్, మీరు మ్యూజిక్ ప్లే చేయండి, నేను ఒక బాయ్ని తీసుకొని వస్తా. రండి, మీరు రండి, మీరు రండి సార్. లేదు, రెడీ రెడీ రెడీ, మీరు ప్లే చేయండి మ్యూజిక్. ఇది వాక్ చేయండి. అది లెక్క, ఎంత బాగా చేసిన వాక్, అవునా కదా? ఇప్పుడు మీరు చేయాలి. రండి రండి. 6 అడుగుల అందగాడు, ఆజాను బాహుడు, ఏ మూర్తి, యూ గో స్టార్ట్ మ్యూజిక్. వెళ్ళండి. ఓకే, మ్యూజిక్ పాటే కదా, రండి సార్, రండి సార్, రండి. పాట ఇప్పుడు. రైట్, కమ్ ఆన్ బాయ్స్, అందరూ కూర్చోండి. అక్కడ మీకు చూపిస్తున్నారు స్టెప్స్, అక్కడ చూడండి, చూస్తూ చేయండి. రెడీ? సార్ పెరమాళ్ళ గారు, మీరు రావాలి, మీరు లేకుండా మ్యూజిక్ స్టార్ట్ అవ్వదు. ఏమంటారు? రావాల్సిందే, ఒక్క చిన్న స్టెప్ అలా అట్లొచ్చి ఇట్లా పోండి అంతే. మీకంటే చిన్నదా, నాకు దండం పెట్టుకండి సార్. రండి రండి. లేదు లేదు, వాళ్ళు చేయరంట. ఒక్క స్టెప్ అంతే, చిన్న స్టెప్. షట్టు వీన్ని కుంకురు చుట్టు అట్లా ఎల్లిందంటే స్టార్లే సల్లం పట్టు, ఏ గల్లీ చుట్టూ అమ్మవే జల్లినట్టు, వస్తుగా నవ్విందంటే పోరిలా తిల్లు పట్టు. అన్న ఫోటో పెట్టుకుని జిమ్ సెంటర్లన్నీ పోటీ వడి వడి పబ్లిసిటీ చేస్తాయే. ఈ హవా డీజే టిల్లు పేరు విన్ని స్టైల్ వేరు, సోకేమో హీరో తీరు కొట్టది తీన్ మారు. డీజే టిల్లు కొట్టు కొట్టు, డీజే టిల్లు కొట్టు, బెస్ జర పెంచి కొట్టు, బాక్సులు వరిగేటట్టు. డీజే టిల్లు పేరు విన్ని స్టైల్ వేరు, పెగ్గేసి కొట్టిందంటే తద్దరిల్లు డాన్స్ ఫ్లోరు. డీజే టిల్లు కొట్టు కొట్టు, డీజే టిల్లు కొట్టు, డీజే టిల్లు కొట్టు, కొట్టకుంటే నా మీదట్టు. Come on! చంకి షట్టు వీన్ని కుంకురు చుట్టు అట్లా ఎల్లిందంటే స్టార్లే సల్లం పట్టు, ఏ గల్లీ చుట్టూ అమ్మవే జల్లినట్టు, వస్తుగా నవ్విందంటే పోరిలా తిల్లు పట్టు. అన్న ఫోటో పెట్టుకుని జిమ్ సెంటర్లన్నీ పోటీ వడి వడి పబ్లిసిటీ చేస్తాయే. ఈ హవా యాక్చువల్లీ వాళ్ళు డ్యాన్స్ ఇంకా బాగా చేస్తారండి. పిల్లల ముందు వాళ్ళ వైఫ్ల ముందు చేయాలంటే కొంచెం
మోట పడుతున్నారు అంతే, వేరేం లేదు. సూపర్ అండి, ఆయన ఇంత బాగా చేశారు, ఒకసారి గట్టి క్లాప్స్ ఇచ్చేయాలి. రైట్, సో ఇప్పుడు థ్యాంక్ యూ సో మచ్ బాయ్స్. చిన్న బ్రేక్ తీసుకోండి, పాప అలసిపోయారు కదా, వెళ్ళి చక్కగా కూల్ వాటర్ తాగుర్రి. అండ్ ఇప్పుడు మాత్రం వాట్ నెక్స్ట్ అనేది పెరుమాళ్ గారు చెప్తారు, నాకు తెలియదు. ఒక్కసారి మా ఫ్రెండ్స్ అందరికీ గట్టిగా క్లాప్స్ అండి ఫర్ అటెంప్ట్ ప్లీజ్. థ్యాంక్ యూ. గురువులకు వందనం. ఏ పూర్వ పుణ్యఫలమో మీరు మాకు గురువులుగా సాక్షాత్కరించారు. మాకు అక్షర జ్ఞానాన్ని అందించారు, నడక నేర్పించారు, నడత నేర్పించారు. ఇప్పటి వరకు మేం సాధించిన విజయాలు మీ పాద పద్మాలకి అంకితం. ఏమిచ్చి తీర్చుకోగలం మీ రుణం? మీరు చెప్పిన ప్రతి మాట మమ్మల్ని ఎంతో ఎత్తుకు ఎదిగేలా చేశాయి. మీ అనర్ఘలమైనటువంటి మేధాశక్తిని మాకు ప్రసాదించి మమ్మల్ని ప్రతికూల పరిస్థితుల్లో కూడా నిలదొక్కునేలా చేసిన ప్రత్యక్ష దైవాలైన గురువులకు సత్కరించుకోవడం మా పూర్వ జన్మ ఫలం. జన్మ తల్లిదండ్రులిచ్చారు, జన్మంతా రుణపడేలా పునర్జన్మ మీరు మా గురువులు ప్రసాదించారు. ధన్యోస్మి ధన్యోస్మి. మీ ఆశీస్సులు మాకు కొండంత బలం. కన్నీటితో కాళ్ళు కడిగినా తీర్చుకోలేము మీ రుణం. హృదయాంతరాలలో నుండి కృతజ్ఞత తెలుపుతూ మీ ప్రతి మాటలలో చిరస్థాయిగా నిలిచిపోయే మీ ప్రియమైన విద్యార్థిని విద్యార్థులు 1996-97 ఎస్ఎస్సి బ్యాచ్ బీబీపేట. ఐ థింక్ నాకు ఇప్పటిదాకా నేను ఇలాంటి సిల్వర్ జూబ్లీ ఫంక్షన్ ఎక్కడ చూడలేదండి. అంటే వీ హ్యావ్ మెనీ బ్యాచెస్, అంటే చాలా స్కూల్స్ నుంచి మేము కూడా వెళ్ళిపోతాం 10th అయిన తర్వాత, ఏదో మధ్యలో ఒక్కొక్కసారి కలుస్తాం తప్పితే. యూ హ్యావ్ లైక్ 25 years సిల్వర్ జూబ్లీ ఫంక్షన్ ఇంత గ్రాండ్గా, ఇంత సాంప్రదాయంగా, అండ్ యూఆర్ లైక్ రియల్లీ ఆసమ్. లైక్ అసలు మీకు అసలు చాలా బాగా అనిపిస్తుంది మిమ్మల్ని చూస్తుంటే. లైక్ యూ హ్యావ్ మెనీ మెమరీస్, ఈవెన్ దో యూ హ్యావ్ మెనీ ఫ్యామిలీస్ ఓవర్ హియర్ అండ్ యూ గ్యాదర్డ్ ఆన్ అ డే. చాలా బాగా ఆనందంగా అనిపిస్తుంది. సో లెట్స్ మేక్ అ మ్యూజికల్ ఫన్, అందరం హాయిగా ఎంజాయ్ చేద్దాం. సో మీ మెమరీస్ మీకు ఉంటాయి, వాడెవడో పక్క నుంచి వెళ్తుంటే నెత్తి మీద కొట్టడాలు, యూ హ్యావ్ మెనీ చిలిపి మెమరీస్ ఉంటాయి కదా ఫ్రమ్ ద 10th, 8th, 9th. సో అవన్నీ రిమైండ్ చేసుకుందాం. సో సో షల్ వి స్టార్ట్? ఇంకా గట్టిగా, చిన్నప్పుడు మీరు అరిచేవారు కదా August 15th, Jan 26th అలా. షల్ వి స్టార్ట్? యా షూర్, డన్. బంటుగానికి 22, మస్తుల మస్తు కట్అవుట్, పచ్చగాళ్ళ బ్యాచ్ ఉండేదే వచ్చినమంటే సుట్టు, కేసాలకమో నైటు, ఎక్కి డొక్కు బుల్లెట్టు, సందుల మందు కోసం ఎత్తుకుతాంటే రోడ్డు, సిల్కు చీర కట్టుకొని చెడు వీరు మెరిసినట్టు, పొట్లం గట్టిన బిర్యానీకి పెట్టినట్టు, బంగ్లా మీద నిల్చోనుందిరో ఓ సందమామ సుఖదాగక చక్కరొచ్చెరో, ఈ మందమామ చిక్కలు దుంకుతుంటెరో, ఆ సందమామ చుక్కి జారి చిక్కుకుందిరో నా తెలుగు మావ. రాములో రాములా నన్నాగం చేసిదిరో, రాములో రాములా నా పానం తీసిదిరో, రాములో రాములా నన్నాగం చేసిదిరో, రాములో రాములా నా పానం తీసిదిరో. రాములా నన్నాగం చేసిదిరో, రాములో రాములా నా పానం తీసిదిరో, రాములో రాములా నన్నాగం చేసిదిరో, రాములో రాములా నా పానం తీసిదిరో.
కూర్చున్న వాళ్ళందరూ కూడా డాన్స్ చేయొచ్చు. బాకేస్తుంటే గమ్మత వాసన వస్తావే, ఎర్రగా పండిన బుగ్గలు రెండు యాదికొస్తాయే. అర పువ్వుల అంగి వేస్తుంటే గుండి నువ్వై పూస్తావే, పండుకుందా గుండెల దూరి చేస్తావే. అరే ఇంటి ముందు లైట్ మిణుకు మిణుకుమంటే నువ్వు కన్ను కొట్టినట్టు సిక్కు పుట్టింది. సీర కొంగు తలుపు సాటు సిక్కుకుంటే నువ్వు లాగినట్టు ఒళ్ళు చల్లమంటాంది. నాగస్వరం ఊదుతుంటే నాకు పాముగినట్టు ఎంటాబడి వస్తున్నా నీ పట్ట గొలుసు సప్పుడింటూ పక్కనట్టే తిరుగుతున్నవే. ఓ సందమావ పక్కకు పోయి తొంగి చూస్తవే, ఏంటి కుర్రమావ. రాములో రామురా నన్నగం చేసిందిరో, రాములో రామురా నా పానం తీసిందిరో. రాములో రామురా నన్నగం చేసిందిరో, రాములో రామురా నా పానం తీసిందిరో. రాములో రామురా నన్నగం చేసిందిరో, రాములో రామురా నా పానం తీసిందిరో. రాములో రామురా నన్నగం చేసిందిరో, రాములో రామురా నా పానం తీసిందిరో. మేము ఎయిత్లో ఇక్కడ 8th పాస్ అయ్యి వెళ్ళిపోయాను నేను మాది బి సెక్షను. అయితే ఇక్కడ చిన్ననాటి జ్ఞాపకాల గురించి మాకు బాయ్స్ నుంచి మరి రావాలి మాట్లాడాలంటే ఇక స్టేజ్ మీదకి రావాలి, అందరికి కనబడేటట్టు ఉంటుంది, మాట్లాడినట్టు ఉంటుంది అనేది ఒక ఆశ. అందుకోసం మాది, నా పేరు దశరథం, బిల్లకుర్తి దశరథం, అంబార్పేట మాది ప్రాపరు. అప్పుడు మేము చిన్ననాటి జ్ఞాపకాలు అంటే ఒక 8 కిలోమీటర్లు అక్కడ నుంచి అంబర్పేట నుంచి ఇక్కడికి సైకిల్ మీద రావాలి. దారిలో అప్పుడు చిన్ననాటి జ్ఞాపకాలు అంటే వాటరు, చెరువు, అక్కడ నుంచి రావాలి పోవాలంటే కూడా చాలా భయంకరమైన విషయము. సరే సార్లు కూడా భయపడుతుండే. మాకు మాధవరెడ్డి సార్ అంటే ముఖ్యంగా చాలా భయం. అప్పుడు అంటే సార్ను ఏదో కోపంగా అనడం కాదు, ఇక్కడ సార్ అంటేనే ఒక భయము. సారు గేట్ లోపల నుంచి ముందుగా సార్ వచ్చిండా లేదా అనేది చూసి వెళ్ళడము ఒక భయంకరమైన విషయం. అంటే సార్ అంటే అట్లా ఫస్ట్ జీవశాస్త్రంకు సారు ఫస్ట్ ప్లేట్ ఉంటుండే. నెక్స్ట్ మాకు ఇక్కడ ఉన్న మా దాంట్లో మా తోటి సోదరులు అంబర్పేట నుంచి వచ్చే తపస్ సుదర్శన్ గారు, మరి గౌతమ్ గారు, మధు, మా ఏ సెక్షన్ అయిన మురళి గారు, వాళ్ళు అందరూ, మేము ఒక దుర్గాప్రసాద్ గారు, వాళ్ళందరూ కలిసి ఒక 7-8 మంది మేము వద్దుంటిమి. ఆ తర్వాత జనగామకు వచ్చే వరకల్లా మాకు దేవరాజు వీళ్ళు అందరూ ఆత్మ వాళ్ళు అందరూ కలిసి మేము ఇక్కడ వరకు వచ్చేస్తుంటిమి. కలిసి మాకు చిన్నడే కాబట్టి జ్ఞాపకాలంటే మేము అల్లరి చేసేవాళ్ళం ఏమి కాదు. మాకు తెలుగు పండితు ఒక సారు దేవాదాయ శాఖ సారు దేవాదాయ శర్మ సార్ అని ఉంటుండే. చాలా బాధాకరమైన విషయం ఈ విషయం చెప్పడానికి వచ్చిన స్టేజ్ మీదకి. మా సార్ను మా రిజల్ట్ మేము 7th రాసి ఇంటికి వెళ్ళిపోయాము. తర్వాత హాలిడేస్ తర్వాత మేము ఇక్కడికి స్కూల్కి తిరిగి రావడం జరిగింది. వచ్చిన తర్వాత మా సారు రిజల్ట్కు ముందు నైటు దోమకొండ రథాల మీద చేస్తుండే మా సారు, చాలా పండితు. ఆ సారు సార్ను కొంచెం ఆడబట్టిస్తుంటే ఆ సారు తెలుగు పీరియడ్ సారు శివుని గుళ్ళో ఆయన డబ్బుల గురించో దేని గురించో ఇక ఒక భయంకరమైన సంఘటన జరిగింది. అది మేము స్కూల్లోకి రావడము, ఆ విషయం తెలుసుకొని శివాలయంకి వెళ్ళడము, మా సార్ చనిపోవడం, చంపేసి రాత్రి. అది బీపేట్లో జరిగిన విషయము. ఈ తెలియనీకే మీకు ఇక్కడి దాకా వచ్చినాము. కొంతమందికి తెలిసి ఉండొచ్చు, తెలియకపోవచ్చు. ఇది నాకు జ్ఞాపకాలు అని అంటే ముఖ్యంగా గుర్తుపెట్టుకున్న జ్ఞాపకము ఆ రక్తపు మడుగులో ఆ గుర్తే నాకు ఇప్పటి వరకు మర్చిపోయిన జ్ఞాపకాలు. మా ఫ్రెండ్స్ అప్పటి నుంచి కొంతమంది భయపడుతుంటే ఎవరమైనా వెనక ముందు చూసుకొని ఇంటికి వెళ్ళేవాళ్ళము. ఇదే పెరుమన్లు గారు మా ఫ్రెండ్ అయినందుకు, రాజేష్
వీళ్ళందరూ మాధవరెడ్డి సార్ వస్తామని ముందుగా భయపడుతుంటే తర్వాత కొద్దిగా క్లాసు అయిన తర్వాత మళ్ళీ మంచి మాకు మా లంచ్ పీరియడ్ టైం ఎక్కువ లేదంటారు. లంచ్ పీరియడ్ టైంలో మాకు నల్లల బావి కాడ టిఫిన్ తినడము, మళ్ళీ యథావిధిగా పోయి క్లాస్లో చదువుకోవడము. అప్పుడు కొంచెం పేరెంట్స్ ఇంటి దగ్గర వర్క్ చెప్పేవాళ్ళు. వర్క్ గురించి మేము కొంతమంది చదవలేకపోయారు. ఆ విషయం అయితే ఎక్సలెంట్ విషయం ఏంటంటే మాకు టైము తల్లిదండ్రులు చాలామంది వెనుకబడిపోవడం కారణం ఏంటంటే స్వేచ్ఛ. అంటే ఇప్పుడు మనం పిల్లలు చదువు అని బతిలాడుతున్నాం, కానీ మాకు టైం ఇవ్వడము అయితే జరగలేదు. ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్. అయితే ఇప్పుడు చదువుకునే వాళ్ళు మనస్ఫూర్తిగా వాళ్ళ ఉన్నత స్థాయిలోకి ఎదిగి మంచిగా చదువుకోవాలి. మా పిల్లలైన పేరెంట్స్, మా ఫ్రెండ్ పిల్లలు, ఆల్మోస్ట్ అందరూ. కానీ మాకు ఎలాంటి బ్యాడ్ హ్యాబిట్స్ లేవు అనే ప్రూఫ్ మా 96, 97 బ్యాచ్ ఎట్లానో ఇంత ఫంక్షన్ జరుగుతున్నందుకు గర్వకారణంగా ఉన్నది నాకు. ఈరోజు ఇక్కడ దాకా వచ్చినందుకు అయ్యో మా వాళ్ళు ఇంత చేసిర్రా, అసలు నేను ఎందుకు నిన్న రాలేను, మొన్న రాలేను, ఈ 2 రోజుల ముందు వచ్చి నేను కూడా ఎంతో కొంత చేసేది ఉండే అనేది ఇప్పుడు అనిపించింది, వచ్చిన తర్వాత అనిపించింది. కానీ ఇప్పుడు అంటే కొన్ని అనివార్య కారణాల వల్ల మాకు కొన్ని పనుల వల్ల రాలేకపోయాము. నిత్య జీవితంలో ఎప్పుడు అందరూ ఇలాగే కొనసాగించి నెంబర్స్ ఉంచుకొని సేవ్ చేసుకొని ఎవరికి కష్ట సుఖాలు వచ్చినా కొంచెం ముందు అడుగేయాలని కోరుకుంటూ, ఎలుపుకు వెనుకకు రాకుంటూ తన వంతు సాయము చేసుకుంటూ నిత్యం మన గురు బ్రహ్మ, గురు విష్ణు, గురు సాక్ష మహేశ్వర అనే పద్ధతిలో స్వామి వివేకానంద చెప్పిన బాటలు నడుద్దామని ఆశిస్తూ ఇంతటితో నాకు సమయం ఇచ్చిన ఈ స్టేజ్ అలంకరించిన పెద్దలకు, మా బీపేట స్నేహితులు, జనగమ స్నేహితులు, ఇక్కడ ఏదో అందరూ ఆల్మోస్ట్ అందరూ ఈ చిన్న నుంచి పెద్ద వరకు హెల్ప్ ఈ స్టేజ్ అరేంజ్ చేసిన వాళ్ళకు ధన్యవాదములు. ఇంతటితో నా ఉపన్యాసం ముగిస్తున్నాను. ఏమన్నా పొరపాటు ఉంటే క్షమించగలరు. దాని కుడి భుజం మీద కడవా, దాని గుత్తపు రైకలు మెరియా, అది రమ్మంటే రాదురు చెలియా, దాని పేరే సరంగ దరియా. దాని ఎడం భుజం మీద కడవా, దాని ఏజెంటు రైకలు మెరియా, అది రమ్మంటే రాదురు చెలియా, దాని పేరే సరంగ దరియా. కొప్పున మళ్ళీ దండల్ లేకున్నా జగ్గిలి గిల్గల్, నువ్వులే మురమత్యాల్ అది నువ్వితే వస్తాయి మురిపాల్, నోట్లో సున్నం కాసుల్ లేకున్నా తమ్మల పాకుల్, ముని పంటితో నొక్కితే పెదవల్, ఎర్రగై జగరామన గెల్, చురియా 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 అది సుర్మా పెట్టిన చురియా, అది రమ్మంటే రాదురు చెలియా, దాని పేరు సరంగ దరియా. దాని కుడి భుజం మీద కడవా, దాని గుట్టపు రైకలు మెరియా, అది రమ్మంటే రాదురు చెలియా, దాని పేరే సరంగ దరియా. దాని ఎడం భుజం మీద కడవా, దాని ఏజెంటు రైకలు మెరియా, అది రమ్మంటే రాదురు చెలియా, దాని పేరే సరంగ దరియా. రంగీలి నీన అంగి చెడతాకితే తది నల్లంగి, మాటల కాటూల వంగి మరల పడితే అది శివంగి, తీగలు లేని సారంగి వాయించబోది అది ఫిరంగి, గుడియా 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 అది చిక్కని చిడియా.
చిక్కని చిడియా అది రమ్మంటే రాదుర చెలియా దాని పేరు సారంగ దరియా దాని చెంపల ఎన్నెల కురియా దాని చెవులకు దుద్దులు మెరియా అది రమ్మంటే రాదుర చెలియా దాని పేరే సారంగ దరియా దాని నడుముడతలే మెరియా పడిపోతది మగోళ్ళ దునియా అది రమ్మంటే రాదుర చెలియా దాని పేరే సారంగ దరియా అది రమ్మంటే రాదుర చెలియా దాని పేరే సారంగ దరియా దాని ఎడంబు జమ్మిద కడప దాని ఎజెంటు రైకలు మెరియా అది రమ్మంటే రాదుర చెలియా దాని పేరే సారంగ దరియా ఓహో ఏమన్నా చేసిండ్రు అసలు మీరు మస్తు చేసిండ్రు తెలుసా ఒక్కసారి పిల్లలందరికీ క్లాప్స్ పెద్దోళ్ళందరూ కూడా ఎందుకంటే మీ కిడ్స్ ఇంత బాగా చేస్తున్నారు కదా మీకు చాలా గర్వంగా ఉంటుంది అండ్ నెక్స్ట్ ఇంకొక బ్యూటిఫుల్ సాంగ్తో మన ముందుకు వచ్చారనమాట ఇక్కడున్న బుట్ట బొమ్మలందరికీ డెడికేట్ చేస్తూ రెడీ సార్ మళ్ళీ సార్ నేను చెక్ చేసుకుంటాను నా గెయిన్ చూసుకుంటాను కొంచెం రివర్బ్ తగ్గించాను అన్న చెక్ యా ఫైన్ కిడ్స్ మీరు అందరూ వెళ్ళి కూర్చోండి అందరూ వెళ్ళి కూర్చోండి కొంచెం రెస్ట్ తీసుకోండి బాబు అలసిపోయారు కదా ఒక పెయిర్ రావాలి ఒక వైఫ్ అండ్ హస్బెండ్ రావాలి ఎవరో ఒకళ్ళు నేను వస్తే గుంజకొస్తా మీ ఇష్టం ఎవరో ఇద్దరు రావాలి పెరమళ్ళ గారు ఒక మంచి జోడీ నాకు నేమ్ చెప్పండి ఒక్కరే కావాలా మంచి జోడీ ఒక్కరే కావాలా? ఒక పెయిర్ 2 pairs 3 pairs నో ప్రాబ్లం 5 pairs వస్తారు డాన్స్ బల్లే బల్లే గర్ల్స్ లో నుంచి వెళ్ళి ఒక Dance ముగ్గురు ఆడ. బాయ్స్ లో నుంచి ఒక ముగ్గురు వాళ్ళ బాయ్స్ లో నుంచి వాళ్ళ మెసేజ్ Beautiful తీసుకొని రావాలి song. గర్ల్స్ లో నుంచి మీరు మీ హస్బెండ్ తీసుకొని సో ఒక వచ్చేయండి కపుల్ రావాలి ఒక 1 2 3 4 కపుల్స్ ఎన్ని కపుల్స్ అయినా పర్వాలేదు ఎవరు వస్తున్నారు కపుల్స్ రావాలి పెరుమాళ గారు మీరు నాకు పేరు చెప్తే వస్తారండి పేరు చెప్పాలి అంతే లలిత గారు హస్బెండ్ ఒకసారి రావాలి ఏ లల్లి ఎక్కడ నాకు కనిపించట్లేదు లల్లి ఎల్లో సారీ కదా ఎస్ లల్లి ఎల్లో యూ ఎల్లో డర్టీ ఫెల్లో రావాలి లలి గారు మీరైతే ఇప్పుడు రావాల్సిందే నో అనే ఛాన్సే లేదు సూపర్ ఒకసారి గట్టిగా క్లాప్స్ ఎవ్రీబడి ఇప్పటి వరకు సాంగ్ పాడి మనల్ని అలరించారు వల్లి గారు ఇప్పుడు వచ్చి డాన్స్ చేయబోతున్నారు లల్లి గారు ఎందుకంటే ఇలా పిలవగానే ఇంతమందిలో షై ఫీల్ అవ్వకుండా రావడం గ్రేట్ నిజంగా ఒక్కసారి మీ దోస్తులకు చెప్పట్లు అందరు కూడా ఓకే లలిత గారు అండ్ మీ హస్బెండ్ నేమ్ చెప్పాలి నాకు సో అక్కడ పాడతారు ఇక్కడ ఆడతారు ఆట పాట మస్తు ఉంటుందిలే బాయ్స్ లో నుంచి కూడా రావాలి ఫాస్ట్ గా మీరు మీ వైఫ్ తీసుకొని రండి మీ పేరు సార్ మురళి గారు ఆహా లలిత మురళి బాగుంది కదా 3 అక్షరాలు ముద్దుగా ముచ్చటగా ఉంది ఓకే ముందుకు రండి వాళ్ళు పాడతారు మీరు ఆడతారు అమ్మ నేను కూడా మీతో పాటు ఆడతాను అందరం కలిసి ఆడతాం దట్స్ ఫైన్ అంటే వీళ్ళని ఇన్స్పైరింగ్గా తీసుకొని ఇంకొక 2-3 కపుల్స్ వస్తే మంచిగా ఉంటుంది మీరు మీ దోస్తుల పేరు చెప్పండి ఎవరు ఊర్మిళ ఎక్కడ మమ్మీ అట్లా కాదండి మమత ఎక్కడ? అన్యోన్య దంపతులు ఎవరైతే వాళ్ళు వస్తారు అన్యోన్య దంపతులు వైఫ్ అండ్ హస్బెండ్ మేము చాలా బాగుంటాం అనుకునే వాళ్ళు ఉంటే తొందరగా వస్తారు అట్లా గర్ల్స్ లో నుంచి మీరు మీ హస్బెండ్ తీసుకొని రండి 2-3 couples. డాన్స్ కాన్సెప్ట్ కాదండి అసలు డాన్స్ చేయడం కాదు ఇక్కడ మనం కనపడడం ఇంపార్టెంట్ ముందు నుంచి అందరున్న మాటే గాని మళ్ళీ అంటున్నానే అమ్మో ఇది చెప్పకుండా వచ్చతున్నో ప్రేమ నా పలేదు నన్ను ఎడ్డగానే ఎదురు చూపుకి తగినట్టుగా నువ్వు బదులు చెబితివే అరే దేవుడా ఇదేందనింతలో పడే పిల్లడా అంట దగ్గర నన్ను చేరదీస్తివే బుట్ట బొమ్మ నన్ను చుట్టుకుంటివే జిందగీకే అట్ట బొమ్మ జంట కట్టుకుంటివే బుట్ట బొమ్మ నన్ను చుట్టుకుంటివే జిందగీకే అట్ట బొమ్మ జంట కట్టుకుంటివే
మల్టీప్లెక్స్లోని ఆడియన్స్ లాగా మౌనంగా ఉన్నా కానీ అమ్మో నానమ్మో లోన దండనిగా జరిగింది నమ్మో. రాజుల కాలం కాదు, రథము గుర్రం లేవు, అద్దం ముందర నాతో నేనే యుద్ధం చేస్తా అంటే గాజుల చేతులు చాపి దగ్గరకొచ్చిన నువ్వు చెంపల్లో చిటికేసి చక్రవర్తిని చేసావే. చిన్నగా చినుకు తుంపరడిగితే కుండపోతగా తుఫాను తెస్తివే. మాటగా ఓ మల్లె పువ్వు నడిగితే ముటగా పూల తోటగా పైనొచ్చి పడితివే. బుట్ట బొమ్మ నన్ను చుట్టుకుంటివే. జిందగీకే అట్ట బొమ్మై జంట కట్టుకుంటివే. పేరి నిండా నన్ను తీసి బొట్టు పెట్టుకుంటివే. కాలి కింది పువ్వు నేను నత్తి నెట్టుకుంటివే. ఇంతకన్నా మంచి పోలికేది నాకు తట్టలేదు గాని అమ్మో ఈ లవ్ అనేది బబ్లు గుమ్మో అడ్డుకున్నదంటే పోదు నమ్మో. ముందు నుంచి అందరన్నా మాటే గాని మళ్ళీ అంటున్నా నేనమ్మో ఇది చెప్పకుండా వచ్చేతుమ్మో ప్రేమ నాపలేదు నన్ను నమ్మో. వా రాదు రాదు అంటూనే అసలు మస్తు చేసిర్రు, అసలు మామూలు చేసిరా, సూపర్. అండ్ నెక్స్ట్ మళ్ళీ నెక్స్ట్ సాంగ్ ఏంటి చెప్తే మరి మా వాళ్ళు రెడీగా ఉన్నారు. అందరు రెడీయా? ఎవ్రీబడి హ్యాండ్ రైజ్ అందరూ 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 ఎవ్రీబడి మీరందరూ కమాన్ గర్ల్స్ అండ్ బాయ్స్ అందరూ అందరూ ఎవ్రీబడి కమ్. ఎవ్రీబడి ప్రతి ఒక్కరు హ్యాండ్స్ అంతే, కూర్చున్న ప్లేస్ లో డాన్స్ చేయొచ్చు, చాలా ఈజీ. Friendship is what we're looking for. Mustafa, don't worry Mustafa, kalam నేనేస్తాం Mustafa. Mustafa, don't worry Mustafa, kalam నేనేస్తాం Mustafa. Day by day కాలం ఒడిలో day by day నేనించే చెప్పే ఫ్రెండ్షిప్ రా. Mustafa, don't worry Mustafa, కాలం నేనేస్తాం Mustafa. కొంచెం టైం మాత్రమే ఉంది అందరూ. పోయి జూలై పుడితే సీనియర్ కి జూనియర్ కి కాలేజ్ క్యాంపస్ లోనే ర్యాగింగ్ ఆరంభం. స్టూడెంట్ మనసు నందనవనం, మల్లెలుంటాయి ముళ్ళులుంటాయి, స్నేహానికి ర్యాగింగ్ కూడా చేస్తుందో సాయం.
వాడిపోనిది స్నేహం ఒకటే, విడిపోనిది నీడ ఒక్కటే, హద్దంటూ లేనే లేనిది ఫ్రెండ్షిప్ ఒక్కటే. కష్టం వచ్చినా నష్టం వచ్చినా మారిపోనిది ఫ్రెండ్ ఒక్కడే, కాలేజీ స్నేహం ఎప్పుడో అంతం కానిదే. Mustafa, Mustafa, don't worry Mustafa, కాలం నేనేస్తాం Mustafa. Day by day, కాలం ఒడిలో day by day, పయనించే షిప్ ఫ్రెండ్షిప్. మీరు కూడా పాడచ్చు కదా. worry Mustafa, కాలం నేనేస్తాం Mustafa. మీరందరూ కూడా మీ టార్చెస్ ఆన్ చేసి వేవ్ చేయండి. ఎవ్రీబడి క్లాప్స్. ఎక్కడెక్కడి చిట్టి గువ్వలో, యాడ నుంచో గోరు వంకలో, కాలేజ్ క్యాంపస్లో నా నాట్యం చేసేనే. కన్నె పిల్లల కొంటె నవ్వులో, కుర్ర మనసుల కౌగలింతలో, కాలేజ్ కాంపౌండ్ అంతా కొడైకెనాలే. కోర్సు ముగిసే రోజు వరకు తొలిపడిన కుర్ర ఎదలో, కన్నీరే ఉండదంటే దేవుడే సాక్షి. స్నేహితుల్ని విడిపోయే రోజు మాత్రం కన్నీటి తోడేనంట ఫేర్వెల్ పార్టీ. Mustafa, Mustafa, don't worry Mustafa, కాలం నేనేస్తాం Mustafa. కాలం నేనేస్తాం Mustafa. Day by day, కాలం ఒడిలో day by day, పయనించే షిప్పే ఫ్రెండ్షిప్ రా. పయనించే షిప్పే ఫ్రెండ్షిప్. Mustafa, Mustafa, don't worry Mustafa, కాలం నేనేస్తాం Mustafa. కాలం నేనేస్తాం Mustafa. Day by day, కాలం ఒడిలో day by day, పయనించే షిప్పే ఫ్రెండ్షిప్ రా. పయనించే షిప్పే ఫ్రెండ్షిప్ రా. థ్యాంక్ యూ. Thank you. And this is one wonderful song. ఈ పాటలో మన స్కూల్ డేస్లో కాలేజ్ డేస్లో జరిగిన ప్రతిదీ రిఫ్లెక్ట్ అవుతుంది. ఎగ్జాక్ట్లీ అండి. వాళ్ళు ఆ టైంలో కాలేజ్ కరెక్ట్గా వీళ్ళ కాలేజ్ టైంలో వచ్చినటువంటిది అది, అవునా కాదండి? ఎస్. సో ఇప్పుడు కాలేజ్ పిల్లలకు కూడా రీసెంట్ సాంగ్ అనిపిస్తుంది. వందనాలు. ఏం లేదు, నేను సభాముఖంగా తెలియజేసుకున్న అనుకున్నానంటే, మమ్మల్ని వారెంబట నడిపించి ఇక్కడ ఇంత సక్సెస్కి నాకు తోడుగా సహాయం నిలిచిన మా మిత్రులను విష్ చేద్దామన్న ఆలోచనతో మాత్రమే నేను ముందుకు వచ్చాను. ఇది చాలా సంతోషం, శుభం. మేము వాళ్ళ సహాయం లేనిదే ఇంత కలుస్తామని అనుకోలేదు. అందరి గుండె లోతుల్లో ఆనందం ఉంది, కానీ వ్యక్తపరచడానికి ఎవరికి మాటలు రావడం లేదు. చూస్తూ ఆనందించడమే సరిపోతుంది మా అందరికీ. చాలా దూర ప్రాంతాల నుంచి నాకు మాట ఇచ్చిన ఆ మాటకు కట్టుబడి నా మిత్రులందరూ ఇక్కడికి వచ్చి ఫంక్షన్ ఇంత సక్సెస్ జరగడానికి తోడ్పాటునిచ్చిన మా మిత్రులందరికీ చాలా ధన్యవాదాలు. ముఖ్యంగా నా యొక్క ఫోన్ నంబర్స్ అందరినీ గ్యాదర్ చేయడానికి
సహాయపడిన తోట రమేష్, పాండు కొంచెం ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాను. ఎస్ రమేష్, ఎస్ రమేష్. వీరి సహాయం లేనిది నేను ఒక స్టెప్ కూడా వీరు ఇక్కడ ఉండి నాతో ఫోన్ కాంటాక్ట్లో ఉండి మా మిత్రులందరినీ ఒక వేదికగా, వాట్సాప్ వేదికగా మమ్మల్ని జత కలిపారు. చాలా సంతోషం. వారికి శుభాభినందనలు, కృతజ్ఞతలు. పాండు గారు, మా మిత్రులందరి తరఫున వీరికి చాలా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మమత గారు, మీరు ఎప్పుడు ఇలాగే మాట్లాడతారా, అప్పుడప్పుడు ఇలా మాట్లాడతారా? అంటే ఇంత నిదానంగా? ఇలానే మాట్లాడతాను. చాలా నిదానస్తురాలు కదా మమత. నేను టీచర్ జాబ్కి చేస్తాను. టీచర్ జాబ్ చేశారు. అసలు ఎంత సౌమ్యంగా మాట్లాడుతున్నారు. ఏమండి, అన్నం తింటారా, పిల్లలు స్కూల్కి వెళ్ళారా, ఇప్పుడే వచ్చేసారా, అప్పుడే ఎందుకు వచ్చారు, ఇలా మాట్లాడుతున్నారు తెలుసా మీరు సౌమ్యంగా. అసలు మర్యాద, నిజంగా మర్యాద, మర్యాద తెలుగు భాషలో ఉన్న గొప్పతనం అది. మీరు తెలుగు టీచరా? క్లాప్స్ ఇచ్చేయాలండి. కాదు, అచ్చా, కండక్ట్ చేశారు. ఎస్, ఓకే. ఏదేమైనా మమత అనే పర్సన్ చాలా నిదానమైన అమ్మాయి. అవునా? చాలా ఓర్పు సహనం గల అమ్మాయి. ఒక్కసారి మమత గారి గట్టిగా చెప్పట్లు అందరూ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఎ లాట్. Ladies and gentlemen, this is Mambo number 5.
little bit of Monica in my life, a little bit of Erica by my side, a little bit of Rita's all I need, a little bit of Tina's what I see, a little bit of Sandra in the sun, a little bit of Mary all night long, a little bit of Jessica, here I am, a little bit of you makes me your man. నీకు నాకన్నా మంచి అల్లుడు దునియా మొత్తం తిరిగిన యాడ దొరకడే సినిమా సువిత్త మామా నీకు సినిమా సువిత్త మామా సీను సీనుకి నీతో సిటే కొడిత మామా. కమాన్ డాన్స్ చేసే వాళ్ళందరూ ముందుకు వచ్చి డాన్స్ చేయండి. కమాన్ బాయ్స్ అండ్ గర్ల్స్, ఎస్ కమ్ కమ్. చలో రండి అందరు ముందుకు వచ్చి డాన్స్. కమాన్ కిడ్స్. ఈ పాటకి డాన్స్ చేయకపోతే ఎలా? ఏ కళ్ళ వెట్టి గుంజుతాంది దీని సూపే, లొల్లి వెట్టి సంపుతాంది దీని నవ్వే, కత్తి లెక్క గుచ్చుతాంది దీని సోకే. టప్పు కొట్టి పిలువబట్టే ఇడి తీరే, నిప్పు లెక్క కల్చబట్టే ఇడి పోరే, కప్పు ఊడగొట్టబట్టే ఇడి జోరే. హే మామ దీని చూడకుంటే మమ్ము తిన్న పావు లెక్క మనసు బండబట్టే. అయ్యో ఇన్ని చూడగానే పొయ్యి మీద పాల లెక్క దిగులు పొంగబట్టే. దీని బుంగమూతి సుత్తు నాకు మన్ను తిన్న కొద్ది లెక్క సిందలయ్య బుద్ధి ఉందే. సినిమా సువిత్త మామా నీకు సినిమా సువిత్త మామా, సిను సినుకి నీతో సిటే కొట్టిత మామా. మామా సినిమా సుబిత మామా నీకు సినిమా సుబిత మామా, సిను సినుకి నీతో సిటే కొట్టిత మామా. వెట్టి గుంజుతాంది దీని సూపే, లొల్లి వెట్టి సంపుతాంది దీని నవ్వే, కత్తి లెక్క గుంజుతాంది దీని సోకే. ఓ జంగిలాలు జియ్యాలో, ఓ జంగిలాలు జియ్యాలో, ఓ జంగిలాలు జియ్యాలో, ఓ జంగిలాలు జియ్యాలో. మామ నీ బిడ్డ వచ్చి వెళ్ళినాకనే లవ్వు దర్వాజా నాకు తెలుసుకున్నదే. ఓరయ్య ఈ పోరగాడు నచ్చినాకనే నన్ను బద్మాష బుద్ధి చుట్టుకున్నదే. ఒట్టు వట్టేసరే కుట్టేసరే పాగల్ కాండి చేసరే, చుట్టూత బొంగరల్ల తిప్పబట్టనే, సిటారు కొమ్మ మీద కూకోబెట్టనే. మిఠాయి తిన్నంత తీపి బుట్టనే, సందులల్ల దొంగ లెక్క తిప్పబట్టనే. దీని బుంగమూతి చూస్తే నాకు మన్ను తిన్న కోతి లెక్క సిండిలయ్య బుద్ధి ఉందే. సినిమా సుబిత మామా నీకు సినిమా సుబిత మామా, సీను సీనుకి నీతో సిటే కొట్టిత మామా. మామా సినిమా సుబిత మామా నీకు సినిమా సుబిత మామా, సీను సీనుకి నీతో సిటే కొట్టిత మామా. మామా 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 एक दो तीन चार पाँच पटाना, मामूली को मुन्नुंदे पुंगी बजाना, पुंगी बजाना, पुंगी बजाना. एक दो तीन चार पाँच पटाना, मामूली को मुन्नुंदे पुंगी बजाना, पुंगी बजाना, पुंगी बजाना. एक दो तीन चार पाँच पटाना, మామూలికు ముందుందే పొంగి బజానా, మామూలికు ముందుందే పొంగి బజానా, మామూలికు ముందుందే పొంగి బజానా, మామూలికు ముందుందే పొంగి బజానా, మామూలికు ముందుందే పొంగి బజానా. థ్యాంక్ యూ ఆల్, థ్యాంక్ యూ సో మచ్. సూపర్ Wow. సూపర్.
థ్యాంక్ యూ. Myself Santush. I am going to present a speech about కొంచెం friendship. వాల్యూమ్ పెంచండి బాబు, మైక్ వాల్యూమ్. Friendship is the most valuable and precious bond in our lives. As human beings, we are meant to make friends easily because we are meant for living. Friendship comes with its own baggage of good and bad. It is with our friends that we can share our feelings which would otherwise cannot be shared without family. The only memories that we have for our schools and colleges is that of our friends and the good time we had. Friendship is nothing but true and pure love without any expectations return. Thank you. పాదమెటు పోతున్నా పయనమెందాకైనా అడుగు తడబడుతున్నా తోడురానా చిన్ని ఎడబాటైనా కంట తడి పెడుతున్నా గుండె ప్రతిలయలోనా నేను లేనా ఒంటరైనా ఓటమైనా వెంట నడిచే నీడవేనా మై ఫ్రెండ్ తడి కన్నులనే తుడిచిన నేస్తమా మై ఫ్రెండ్ ఒడి దుడుకులలో నిలిచిన స్నేహమా అమ్మఒడిలో లేని పాశం నేస్తమల్లే అల్లుకుంది జన్మకంతా తీరిపోని మమతలెన్నో పంచుతోంది మీరు నుంచి మన స్నేహ గీతం ఏరా ఏరాలోకి మారే మొహమాటాలే లేని కథై చాలు ఆరే ఒంటరైనా ఓటమైనా వెంట నడిచే ఎడవేనా ఓ మై ఫ్రెండ్ తడి కన్నులనే తుడిచిన నేస్తమా ఓ మై ఫ్రెండ్ ఒడి దుడుకులలో నిలిచిన స్నేహమా వాన వస్తే కాగితాలే పడవలయ్యే జ్ఞాపకాలే నిన్ను చూస్తే చిన్ననాటి మమతలెన్నో చింతవాడే గిల్లి గచ్చాలెన్నో ఇలా పెంచుకుంటూ తుళ్ళింతల్లో తేలే స్నేహం మొదలో తుదలో తెలితే ముడి వీడకుందే అందరి ఒంటరైనా ఓటమైనా వెంట నడిచే నీడవేనే అవివారే ఓ మై ఫ్రెండ్ తడి
తడి కన్నులనే తుడిచిన నేస్తమా ఓ మై ఫ్రెండ్ ఒడి తుడుకులలో నిలిచిన స్నేహమా ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ థ్యాంక్ యూ. మనసు లోతుల్లోకి దూరుకుపోయింది కదా సాంగ్. సిల్వర్ జూబ్లీ జరుపుకుంటున్నటువంటి మన విద్యార్థులందరికీ పేరు పేరున ధన్యవాదములు. నిజానికి అమ్మా నాన్నలు లేని వాళ్ళు అనాథలు కారు, నిజమైన ఫ్రెండ్స్ లేనటువంటి వాళ్ళే అనాథలు. వావ్ సూపర్. అయితే 2096-97 బ్యాచ్లో మనము చదువుకున్నప్పుడు చాలా అందరి మైండ్ సెట్ ఒకేలాగా అప్పుడున్నటువంటి సార్లు అట్లా టీచ్ చేసారు కాబట్టి 96-97 బ్యాచ్ వాళ్ళ మనస్తత్వాలు చాలా సున్నితమైనటువంటివి. ఎవరు చిన్నవాళ్ళు చెప్పినా పెద్దవాళ్ళు ఏం చెప్పినా యాక్సెప్ట్గా తీసుకొని పాజిటివ్ మైండ్ తోటి ఆలోచించగలిగేటటువంటి వ్యక్తులు ఉన్నటువంటి వాళ్ళు ఈరోజు చాలామంది మాట్లాడడానికి ఇబ్బంది పడుతున్నారు. ఓకే, అయితే ఏంటంటే అమ్మతోటి చెప్పుకునేటి విషయాలు కొన్ని ఉంటాయి, నాన్నతోటి చెప్పుకునేటువంటి విషయాలు కొన్ని ఉంటాయి. వీళ్ళిద్దరితో కాకుండా చెప్పుకునేటువంటి విషయాలు ఒక ఫ్రెండ్ మాత్రమే. ఎందుకంటే మనకి ఏ ఫీలింగ్ వచ్చినా ఏదైనా షేర్ చేసుకోవాలనుకున్నప్పుడు మాత్రము ఒక్క బెస్ట్ ఫ్రెండ్ తోటే మాత్రమే మనం షేర్ చేసుకున్నప్పుడు మన మనసు తేలిక అవుతుంది. కాబట్టి వీళ్ళందరినీ చాలా గ్యాప్ వచ్చింది. పడడం తప్పు కాదు, కింద పడడం తప్పు కాదు, పడి లేవకపోవడమే తప్పు. కాబట్టి 96-97 బ్యాచ్ అయిపోయిందిరా అనుకునే సమయంలో ఉప్పెనల కెరటంలా ఎగిరి పడాలనేటువంటిది ఇప్పటి వరకు నవ్వుతో నా భవిష్యత్ ఎవరు చేసినా కూడా కో ఎడ్యుకేషన్ ఉండే బీబీపేటలో లేడీస్ జెంట్స్ కంబైండ్ ఉండే అన్నమాట. మాకు వచ్చేసరికి ఒక 3 years ముందే విడదీసిర్రు, బాయ్స్ అండ్ గర్ల్స్ని విడదీసిర్రు అన్నమాట. అప్పుడు ఏమైందంటే వాళ్ళ స్కూల్ వేరైంది, మా స్కూల్ వేరైంది. ఇప్పుడు ఎవరు పెట్టుకున్నా కూడా గర్ల్స్ అండ్ బాయ్స్ పెట్టుకుంటారు, సీనియర్స్ మాత్రం. ఇప్పుడు ఫస్ట్ మన 96-97 పునాది ఏంటంటే ఇద్దరిని 2 స్కూళ్ళను కలుపుకపోతూ వేలాగా ఇది ఇంటర్వ్యూ చేయడమే దీని యొక్క గొప్ప సారాంశము. అందుకే రిస్క్ అయినా పర్లేదు, అంత ఫ్రెండ్సే కాబట్టి నంబర్లు సేకరించి మిమ్మల్ని అందరినీ ఇక్కడ చేర్చడం జరిగింది. దట్స్ ఆల్. ఇక నేను ఎక్కువ చెప్పదలుచుకోలేదు ఇక, ఎందుకంటే ఇక డెప్త్గా ఉండద్దు, బోర్ రావద్దు. ఓట్ ఆఫ్ థ్యాంక్స్. మీ పేరు చెప్పండి ఒకసారి. రమేష్. రమేష్. మీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరు? తొండ రమేష్ గారు. మీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరు? ఎవరు చెప్పినా ఫీల్ అవుతారు అందరూ. ఒక్కళ్ళని ఒక బెస్ట్ ఫ్రెండ్ ఉంటారు ఎవరికైనా? 96-97 వాళ్ళంతా గర్ల్స్ అండ్ బాయ్స్ బెస్ట్ ఫ్రెండ్స్ అందరూ. వావ్ సూపర్. సో అందరూ కూడా బెస్ట్ ఫ్రెండ్స్ అని చెప్పారు రమేష్ గారు. నిజంగా मूछों को थोड़ा राउंड घुमा के अन्ना की जैसा चश्मा लगा के कोकोनट में लस्सी मिला के आ जाओ सारे मूड बना के मूछों को थोड़ा राउंड घुमा के अन्ना की जैसा चश्मा लगा के कोकोनट में लस्सी मिला के आ जाओ सारे मूड बना के रजनी फैंस रजनी
96-97 ఎస్ఎస్సి బ్యాచ్ సిల్వర్ జూబ్లీ పిలవగానే విచ్చేసినటువంటి 96-97 పూర్వ విద్యార్థులకు నా తోటి స్నేహితులకు అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞత వందనాలు తెలియజేస్తున్నాం. మరి 2009 నుంచి మనం ఛత్రపతి శివాజీ ఫౌండేషన్ స్థాపించుకొని మరి ఈ ప్రాంతంలో మతాలకు అతీతంగా, కులాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా ఏర్పాటు చేసినటువంటి మొట్టమొదటి ఎస్ఎస్సి గ్రూప్ ఏది అంటే 96-97 ఎస్ఎస్సి బ్యాచ్. ఆ 96-97 ఎస్ఎస్సి బ్యాచ్తోనే ఈ ప్రాంతంలో మరి డివిజన్లో మొత్తం కూడా నా పలానా ఎస్ఎస్సి నాది, పలానా సంవత్సరం చదువుకున్న మనకు గ్రూపులు తయారైనాయి. అంతకుముందు మనం బీపేటలో మున్నూరు కాప్, గౌడు ఇట్లా ఒక గణపతులు పెట్టుకొని ఇట్లా ఫీలింగ్లో ఉంటుండే. అవన్నిటికీ కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా ఏర్పాటు చేసినటువంటిది 96-97 ఎస్ఎస్సి బ్యాచ్. ఇందులో చదువుకున్న వాళ్ళందరూ కూడా చాలా అదృష్టవంతులు. ఎందుకంటే మానవ సేవయే మాధవ సేవ. మానవ సేవయే మాధవ సేవ అంటే దానికి మించింది ఇంకొక సేవ ఏది లేదు. మనం చేస్తున్నటువంటి సేవా కార్యక్రమాలు, మనం చేస్తున్నటువంటి మంచి పనులు ఎంతోమందికి ఇన్స్పిరేషన్గా ఉండి ఇవాళ ఇంతకుముందే ఒక పెద్ద వ్యాపారవేత్త చెప్పిపోయిండు సుభాష్ రెడ్డి, మనమే నిదర్శనం అని చెప్పి. అట్లా ఎక్కడెక్కడనో బ్రతుకు తెరువు కోసం పోయిన వాళ్ళందరూ కూడా ఇలా ఊర్లలోకి వచ్చి ఇండ్లు కట్టుకొని స్థిరంగా ఉండే స్థితికి తీసుకొచ్చినాం మనం చిన్న వయసులో. ఇది మనకు ఒక చిరకాల గుర్తింపుగా ఉంటుందని ఈ సందర్భంగా మనందరికీ గుర్తు చేసుకోవాలని కోరుకుంటున్నాను. మరి గతంలో మనం చదువుకున్నప్పుడు ఉపాధ్యాయుల నుంచి ఎన్నో ఒడిదొడుకులు నేర్చుకున్నాం. మరి వారు నేర్పినటువంటి గుణపాఠాలు, మంచి మాటలే మనకి ఈనాడు నిదర్శనంగా నిలిచినాయి. కాబట్టి మరి అందరూ కూడా ఎప్పుడు కూడా కలిసికట్టుగా ఉండి ఎలాంటి ప్రోగ్రాం అరేంజ్ చేయడానికైనా మేము సిద్ధంగా ఉన్నాం. మరి ముఖ్యంగా ఇప్పుడు మమతా చెప్పినట్టు రమేష్ కానీ, పాండు కానీ, సత్యము కానీ, సీను, లింగం మినిమం 15 రోజుల నుంచి నిద్ర లేకుండా రాత్రి 3 గాంధీ పండుకొని రోజు అసలే లేదు. మీరు నమ్మితే నమ్మండి, లేకుంటే లేదు. మినిమం రాత్రి 3. కానీ దీని గ్రౌండ్ వర్క్ చేయడానికి 8 నెలల నుంచి గ్రౌండ్ వర్క్ స్టార్ట్ చేసినాం. ఎక్కడెక్కడ ఉంటే ఎవరెవరు ఉంటే నంబర్లు సేకరించి చేసి అందరిని కలపడానికి ఒక 8 నెలల టైం పట్టింది. దీనికి ఫీడ్బ్యాక్ చేయడానికి మేమంతా గ్రౌండ్లో ఉండి ఇక్కడ ఉండి ఫీడ్బ్యాక్ చేస్తే దీని అందరికీ సపోర్ట్గా మన మిత్రుడు పెరమన్లు అతను ఒక వ్యక్తిగా అతను ఒక బాధ్యత మాకని ఇంకా కొంచెం బాధ్యతగా ఎక్కువ తీసుకొని అందరినీ ఇంత పెద్ద స్టేజ్ని అరేంజ్ చేసి మనందరికీ గుర్తింపుగా తీసుకొచ్చి అందరికీ ఉంచిండు. కాబట్టి మనం కూడా భవిష్యత్తులో మంచి స్థాయికి ఉండాలని ఆ భగవంతుడు మనందరికీ ఆయురారోగ్యాలు ఇవ్వాలని కోరుకుంటూ ఇంకా మాట్లాడే వేరే ఎవడైనా అదుగా ఇంతటితో ఉపన్యాసాన్ని ముగిస్తున్నాను. నాతోటి 1996-97 ఎస్ఎస్సి చదివినటువంటి మిత్రురాళ్లకు శుభాభివందనలు, చిన్నారులకు ఆశీస్సులు. నా పేరు రాజ్ కుమార్. నేను ఇదే మండలమైనటువంటి తుజాల్పూర్లో స్కూల్ అసిస్టెంట్ బయోసైన్స్గా టీచర్గా పనిచేస్తున్నాను. అయితే ఈ ఈవెంట్ జరుపుకోవడం అనేటువంటిది చాలా అద్భుతమైనటువంటి విషయము. సాధారణంగా లోకల్లో ఉన్నటువంటి మిత్రులు, ఇప్పుడు నేను జనగామలో ఉంటాను, బీవీపేటలో ఉన్నటువంటి మిత్రులు, చుట్టుపక్కల ఉన్నటువంటి మిత్రులు సాధారణంగా కలుస్తూ ఉంటారు, అడపదడప కలుస్తూ ఉంటారు. అయితే ఇదే మిత్రులు దూర ప్రాంతాల్లో స్థిరపడినటువంటి వాళ్ళు కలుసుకోవడం అనేటువంటిది ఈ స్టేజ్, ఈ వేదిక మనకు చాలా ఉపయోగపడిందని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను. అంతేకాకుండా టీచర్స్ని దాదాపుగా టీచర్స్ అందరినీ నేను సిండికేట్ మీటింగ్లలో కలుస్తాను. ఎందుకంటే దాదాపు ఎక్కువ మంది తుజాల్పూర్ నుంచి మాకు టీచర్లు ఉన్నారు. తర్వాత ఈ మండలం, ఈ కొత్తగా ఏర్పడినటువంటి మండలం నుంచి టీచర్లు ఉన్నారు. నేను ముఖ్యంగా
మిస్ అంటే కలుసుకోలేనటువంటి వ్యక్తి ఎవరు అంటే కాశీనాథం శర్మ సార్ గారు. ఎందుకంటే అతను మాకు 96, 97లో మేము వెళ్ళిపోయిన తర్వాత దాదాపు 25 సంవత్సరాల తర్వాత, అంటే మొన్న మేము ఇన్విటేషన్ ఇవ్వడానికి వెళ్ళాం, నేను మా మిత్రుడు కిరణ్ వెతుక్కుంటూ ఫోన్ నంబర్ మిస్ అయిపోయింది. ఫోన్ నంబరు ఒకరికి బదులుగా వేరే నెంబర్ వచ్చింది, జీవన్ రెడ్డి సార్ నెంబర్ వచ్చింది. సార్కి ఫోన్ చేస్తే నేను జీవన్ రెడ్డి సార్ని మాట్లాడుతున్నాను కానీ మళ్ళా ఒక పాయింట్ చెప్పారు, లొకేషన్ చెప్పారు. రమేష్ ఎం శర్మ సారు లొకేషన్ చెప్పిండు. ఆ లొకేషన్ దగ్గరికి వెళ్ళి అక్కడ అడగండి, విఠలేశ్వరం గుడి దగ్గర సార్ ఒక ఇల్లు ఉంటుంది, అక్కడికి పోతే మీకు అడ్రస్ చెప్తారంటే వెతుక్కుంటా వెళ్ళినాం కామారెడ్డి. వెళ్ళగానే సారు డోర్ తీయగానే మమ్మల్ని గుర్తుపట్టిండు. అంటే 25 సంవత్సరాల తర్వాత ఉడక మమ్మల్ని ఐడెంటిఫై చేసిండు. గురువుకు ఉన్నటువంటి ముఖ్య లక్షణం ఏంటంటే తను ఒకవేళ పేరు మర్చిపోయినా కానీ వ్యక్తిని మాత్రం తప్పకుండా గుర్తుంచుకుంటాడు, రికగ్నైజేషన్ మాత్రం ఖచ్చితంగా చేస్తాడు. అరే బాబు నీకు నేను చదువు చెప్పినరా అని చెప్పేసి ఆయనే మాకు పిలిచి కూర్చోబెట్టి, వద్దురా కూర్చోండి, టీ తాగుతారా లేదా షర్బత్ తాగుతారా అంటే వద్దు సార్ టీ వద్దు ఏమొద్దు, షర్బత్ పోస్తే చాలు అని చెప్పేసి షర్బత్ తాగేసి సార్ని ఇన్విటేషన్ చేసి, ఎంత మధుర క్షణాలంటే అసలు మనము ఊహించినటువంటి మధుర క్షణాలు. మనం సాధారణంగా కలుసుకుంటాం కానీ చాలా సంవత్సరాల తర్వాత కలుసుకోవడం అనేటువంటిది ఎంతో అనుభూతినిస్తుంది. తర్వాత ఇంకొక విషయం ఏంటంటే మాకు మ్యారేజ్ అయిన తర్వాత మా మేడం వచ్చిన తర్వాత వారం రోజులకు నాకు సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కూడా వచ్చింది. సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ అది డిప్యూటీ రేంజర్, ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో డిప్యూటీ రేంజర్. అయితే అది సౌత్ ఇండియా మొత్తం తిరగాలి. అప్పుడే పెళ్ళయింది, సౌత్ ఇండియా మొత్తం ఎందుకు తిరుగుతాంలే, హ్యాపీగా టీచర్ జాబ్ వచ్చింది కదా అని చెప్పేసి టీచర్ జాబ్లోనే స్థిరపడ్డాను. ప్రస్తుతం నేను కామారెడ్డిలో నివసిస్తున్నాను. ఈ అవకాశాన్ని కల్పించినందుకు మా మిత్రులందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మన్నారా చోప్రా గారు వస్తున్నారు, అతి త్వరలో లోపలికి వస్తున్నారు. సో వారు వచ్చే ముందు ఇక్కడ చెప్పాల్సిన పాయింట్స్ ఏంటంటే వీ హ్యావ్ ఏ లైన్స్, అంటే బాయ్స్ సెక్షన్ అండ్ గర్ల్స్ సెక్షన్స్ సంబంధించి ఆల్రెడీ ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో రాసాము. వాళ్ళు పేర్లు చదువుతారు, పేర్లు చదివిన వెంటనే ఆ యొక్క ఫ్రెండ్ యొక్క పేరు ఎవరైతే చదువుతారో వారి యొక్క కుటుంబం మొత్తం పైకి వచ్చేసి మెమోంటో ప్లస్ థ్యాంక్స్ గిఫ్ట్ తీసుకొని వెళ్ళాలి. సైలెన్స్గా కూల్గా రండి, ఎందుకనంటే అందరికీ గిఫ్ట్స్ ఉన్నాయి, అందరికీ మన మెమోంటోస్ ఉన్నాయి. సో కాబట్టి వారిని హడాబిడ్డి పెట్టకుండా ఎవరి ప్లేస్లో వాళ్ళు కూర్చోవాలి, ఎవరు లేవద్దు ప్లీజ్. ఇట్స్ ఎ హంబుల్ రిక్వెస్ట్. హీరోయిన్ మనరా చోప్రా. ठीक है. సో తను మనోరా అనమాట, మనోరా చోప్రా, ప్రియాంక చోప్రా వాళ్ళ కజిన్ తను. సో తెలుగులో జక్కన్న మూవీ చేశారు వీరు. ఓకే, సో ఈరోజు మరి మన గెస్ట్, స్పెషల్ గెస్ట్ మనోరా చోప్రా. సో తను ఏం మాట్లాడతారో ఈ అకేషన్ గురించి ఒక్కసారి తన మాటలోనే మనం విందాము. ఈరోజు మన స్పెషల్ గెస్ట్ అనమాట. సో సే ఫ్యూ వర్డ్స్ అబౌట్ దిస్ అకేషన్ ప్లీజ్. హలో ఎవ్రీవాన్, అందరికీ నమస్కారం. నేను మీ మనారా చోప్రా. ఈరోజు నేను బీబీపేట్ల వస్తున్నాను. చాలా చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ టు ఆల్ ద స్టూడెంట్స్, ద ఎక్స్ స్టూడెంట్స్ హియర్. అండ్ లెట్స్ స్టార్ట్ ద షో. థ్యాంక్ యూ సో మచ్. ఓహో, మనోరా చోప్రా మన కోసం తెలుగు వర్డ్స్ కొన్ని నేర్చుకొని వచ్చారు. నిజంగా గ్రేట్గా. ఒక్కసారి ప్లీజ్ క్లాప్స్. రియలీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ సో తన చేతుల మీదుగా ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడికి వచ్చిన వాళ్ళకి గిఫ్ట్స్ కొన్ని ఇవ్వబోతున్నాం మేము. అలాగే సన్మానం కూడా కొంతమందికి ఉంటుంది. అది ఏంటో ఇప్పుడు మన పెరుమళ్ళ గారు చెప్తారు. సో ప్లీజ్. బిఫోర్ దట్ వీ నీడ్ టు హానర్ హర్ విత్ వన్ బ్యూటిఫుల్ ప్లాంట్ విచ్ ఈస్ లక్కీ బాంబూ. లక్కీ బాంబూ.
సో దానికి ఇవ్వడానికి ఒక 4 నెంబర్స్ చాలా కష్టపడ్డారు ఈ 96, 97 వాళ్ళని పిలవాలనుకుంటాను మీ యొక్క అందరి కరతాల ధ్వనుల మధ్య. ఈజ్ నన్ అదర్ దెన్ మిస్టర్ సుతారి రమేష్ గారు. ప్లీజ్ కమ్ ఆన్ టు డయాస్. తోట రమేష్ గారు, కాల్వ సత్యనారాయణ గారు, కాల్వ సత్యనారాయణ, లింగం, సిహెచ్ లింగం. ప్లీజ్ కమ్ ఆన్ టు డయాస్. సో ప్లీజ్ ఇన్ టైం చాలా తక్కువ ఉంది. సో దయచేసి కోఆపరేట్ చేయాలి ప్రతి ఒక్కరు కూడా. ప్లీజ్ ఇట్స్ అ హంబల్ రిక్వెస్ట్. సో దయచేసి అందరూ కూడా సహకరించాలి ప్లీజ్. పాండు, వై పాండు, సారీ పాండువా పండు అండి? వాడు పాండు కాకపోతే వాడు పండే. పాండు అనే పండు అనుకున్నాను. పాండువా, ఓకే. అదే పండులాగుంటేను పాండు. ఇటు వచ్చేయండి మీరు అందరు, ఇటు సైడ్ వచ్చేయండి. ఒకసారి గ్రాండ్ క్లాప్స్ అండి మనందరి తరఫున, మనందరి కుటుంబాల తరఫున. స్మాల్ గిఫ్ట్ ఫర్ యు మనరా చోప్రా. ఇచ్చేసినటువంటి మనరా చోప్రా గారికి మనందరం కరితార్థనలు చెప్పాలి. మన గెస్ట్ అండి వారు. ప్లీజ్ ఎవ్రీబడి. నీకే నా దిల్ దే దియా, मैं मिक्स कर दिया, मैं फिक्स कर दिया, నీతోనే పెళ్లి డాండియా. హిందీ సినిమాలతో పాటు తెలుగు, తమిళ చిత్రాలలో కూడా తనని తాను ప్రూవ్ చేసుకున్న నటి. స్వయాన ప్రియాంక చోప్రా కజిన్ అయిన మన్నారా నటి కాకముందు మోడల్గా, కొరియోగ్రాఫర్గా, ఫ్యాషన్ డిజైనర్గా కూడా పనిచేసిన మల్టీ టాలెంటెడ్ యాక్ట్రెస్. 2014లో జిద్ అనే హిందీ చిత్రంలో, ప్రేమ గీమా జాంతానై అనే తెలుగు చిత్రంలో ఒకేసారి టాలీవుడ్, బాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చారు మన్నారా చోప్రా. తెలుగులో తిక్క, రోగ్, జక్కన్న చిత్రాల్లో హీరోయిన్గా తెలుగు ప్రేక్షకులకు ఎంతో దగ్గరయ్యారు. తన తొలి సినిమా జిద్తో బెస్ట్ ఫిమేల్ డెబ్యూ యాక్ట్రెస్గా లయన్స్ గోల్డ్ అవార్డ్స్ గెలుచుకున్నారు మన్నారా. అంతేకాదు 2 సార్లు సంతోషం ఫిలిం అవార్డ్స్ ఉత్తమ నటిగా స్పెషల్ జ్యూరీని కూడా గెలుచుకున్నారు మన్నారా. మన్నారా అంటే గ్రీకు భాషలో మెరిసేది అని అర్థం. What a feeling, oh, lingo, lingo, ling. You are my darling, oh, lingo, lingo, ling. What a feeling, oh, lingo, lingo, ling. తెలుగు వెండి తెర వినీలాకాశంలో నిజంగానే వెలుగుతున్న మన్నారా చోప్రా గారు మన ఈ ఆత్మీయ సమ్మేళనానికి ఎంతో ఆత్మీయంగా విచ్చేసినందుకు ఆమెకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుతూ సాదరంగా 1996-97 బీబీపేట్ జెడ్పీహెచ్ఎస్ ఎస్ఎస్సి బ్యాచ్ అంతా కలిసి ఆహ్వానిస్తున్నాం. వెల్కమ్ టు మన్నారా చోప్రా గారు. వావ్, దట్ ఈస్ మన్నారా చోప్రా గారు. సో మనందరికీ తెలుసు. సో మీ ఫీలింగ్ ఒకసారి. Thank you for the beautiful AV. It was chala very beautiful, very nice. Who made it? Very nice, very well researched. And please email me. I would like to definitely have a look at it and post about it on my social media. So I'll be really happy. Please send me this AV. I really genuinely loved it from the bottom of my heart. So thank you for all the people who... Thank you ma'am. Thank you so much. We love you ma'am. Thank you so much. What a feeling, oh, lingo, lingo, ling. You are my darling, oh, lingo, lingo, ling. What a feeling, oh, lingo, lingo, ling. Everybody. मैं इश्क कर दिया, मैं रिस्क कर दिया, नीके ना दिल दे दिया. Super
సూపర్. థ్యాంక్ యూ సో మచ్ మనారాజీ. థ్యాంక్స్ ఎ లాట్. సూపర్ ఎనర్జీ. యా, థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. థ్యాంక్ యూ. ఒక్కసారి అందరు గట్టిగా క్లాప్స్ మన మనోహర్ చోప్రా గారికి. థ్యాంక్ యూ మ్యామ్, మా కోరిక మేరకు డ్యాన్స్ చేసినందుకు. ఫ్రెండ్స్, వెరీ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. వీ డిడ్ ఇట్ విత్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్. ప్రతి ఒక్కరు కూడా ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో రావాలి. ఇక్కడ పేరు పిలిచినప్పుడు వాళ్ళ ఫ్యామిలీతో రావాలి. పాదమెటుపోతున్నా పయనమెందాకైనా అడుగు తడబడుతున్నా తోడురానా చిన్ని ఎడబాటైనా కంట తడి పెడుతున్నా గుండె ప్రతిలయలోన నేను లేనా ఒంటరైనా ఓటమైనా వెంట నడిచే నీడవేనా తడి కన్నులనే తుడిచిన నేస్తమా పొడి తుడుకులలో నిలిచిన స్నేహమా అమ్మ ఒడిలో లేని పాసం నేస్తమల్లే అల్లుకుంది జన్మకంతా తీరిపోని మమతలెన్నో పంచుతోంది మీరు మీరు నుంచి మన స్నేహ గీతం ఏరా ఏరాల్లోకి మారే మోమాటాలే లేని కళే చాలు వారే ఒంటరైనా ఓటమైనా వెంట నడిచే నీడ నీవే తడి కన్నులనే తుడిచిన నేస్తమా పొడి తుడుకులలో నిలిచిన స్నేహమా వాన వస్తే కాగితాలే పడవలయ్యే జ్ఞాపకాలే నిన్ను చూస్తే చిన్ననాటి చేతలన్నీ చెంతవాలే గిల్లి కజ్జాలెన్నో ఇలా పెంచు ఒకటే స్టైల్లో పెట్టారు అందరూ పోజ్. కొంచెం బ్యాక్ రండి, బ్యాక్ బ్యాక్ గో బ్యాక్ ప్లీజ్ ప్లీజ్ గో బ్యాక్ గో బ్యాక్ గో బ్యాక్ గో బ్యాక్ గో బ్యాక్ గో బ్యాక్. ఓ మై గాడ్, రెండు ఇందులో వేశారు దురదృష్టవంతులు. దో ఇస్మే దాల్ దే పూరే 514 514 రెండు ఇక్కడే వేశారు, ఒకటి మీ దగ్గర పెట్టుకోవాలి. ఎనీవే ఓకే, అనౌన్స్ చేద్దాము. ఓ మై గాడ్, ఈయన అడ్రస్ ఫోన్ నంబర్ అన్ని రాశారు. సత్యనారాయణ 9133697229 మల్కాపూర్. సత్యనారాయణ గారు ఎక్కడున్నారు? ఎం మస్తి సత్యనారాయణ, ఎం సత్యనారాయణ
ఉన్నారా వెళ్ళిపోయారా? వెళ్ళిపోతే పోయింది ఇది కూడా. వస్తున్నారా? హో ఎవ్రీబడీ క్లాప్స్. ఇది చూపించాలి, ఇది ఉండాలి. ఇది కూపన్ తప్పనిసరిగా చూపించాలి. 408 చూడండి ఫాస్ట్ పైకి రా సత్య పైకి రా. కారు గెలుచుకునే వ్యక్తి గ్రాండ్ క్లాస్ కారు. 408 మ్యాచ్ అయింది. ఓకే నెక్స్ట్ 406 ఎనీవన్ చెక్ చేసుకోండి. 406 ఒక్కసారి మీ కూపన్ చెక్ చేసుకోండి. 406 క్విక్గా 406 406 406 406 నెక్స్ట్ కూపన్. నెక్స్ట్ 405 405 రండి 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 ఫాస్ట్ గా రావాలి. 405 ఉన్నారు కూపన్. 484 ఫాస్ట్ గా 405 చెప్పినప్పుడు రాలేదు కాబట్టి ఫెయిల్. ఓకే 405 వచ్చింది. సెకండ్ పట్టుకోండి సార్. ఇక్కడ నిలబడండి, బ్యాక్ నిలబడండి. 514 ఎవరిదండి మీ కూపన్ నెంబర్ ఒకసారి చెక్ చేసుకోండి. ఇక్కడ 514 ఒక్కసారి చెక్ చేసుకో మీ పాకెట్ లో ఉన్న లక్కీ కూపన్ ని. 514 ప్లీజ్. 514 ఎవరిది? 406 406 369 369 త్వరగా చూసుకోవాలి. మీరు వస్తున్నారు 369 నంబర్. ఫాస్ట్ గా. అబ్బా నీకు వచ్చిందా? చూడండి సార్ 369 ఒకసారి మీ కూపన్ ఇచ్చేయండి ఒకసారి. 007 007 అబ్బా మంచి నంబర్. 007 ఓ మై గాడ్ 007 గ్రేట్. ఉన్నారా? ఇది లాస్ట్ 4th one. దిస్ ఇస్ ఫోర్త్ వన్. లాస్ట్ 007 358 358 వావ్. ఫోర్త్ వన్ ఆల్సో సరే. మీది 007 ఎస్ 358. అందరూ లైన్లో నిలబడండి. కూపన్స్ నంబర్స్ మ్యాచ్ అయ్యాయి కదా, సో వాళ్ళందరికీ లక్కీ కావాలని చెప్పేసి లక్కీ బ్యాంబూ ఇస్తున్నాం. ఏమండి లక్కీ బ్యాంబూ అంటే అది ఇంట్లో పెట్టుకున్నారనుకోండి, అది ఓన్లీ వాటర్తో, మట్టి ఉండదు, ఓన్లీ వాటర్. ప్రతి 2 డేస్కి ఒకసారి వాటర్ తీసేయాలి. దాన్ని ఇంట్లో పెట్టుకుంటే ఎవ్రీడే లక్కీ అనేది ఆటోమేటిక్గా వస్తూ ఉంటుంది. దాని ద్వారా మేము చెప్పిన ఫ్రిడ్జ్ వస్తుంది, మేము చెప్పిన వస్తుంది. మీరు వేసేసారు అవునా? వేసేసారు. వెరీ మచ్ యాక్సెప్ట్ చేసినందుకు థ్యాంక్స్ ఎ లాట్. యా ప్లాంట్స్ ఇచ్చేయమ్మా మేడంకి ఇవ్వండి. మేడం ద్వారా ఒకసారి కార్ రావాలని గట్టి క్లాప్స్ కొట్టండి అందరికి. వీళ్ళకి కార్ రావాలి తదాస్తు, ఫ్రిడ్జ్ రావాలి తదాస్తు. ఈయన పరిగెత్తు కూడా వచ్చాడు నాకు స్కూటీ వచ్చిందని. పెరుమాళ్ళ గారు మొత్తానికి బాగా ఇరికించారే, సూపర్ అసలు మీరు. యా సో మాట మీద నిలబడతామండి మేము. 1, 2 ఇస్తే బాగుండదని, వాళ్ళ ఇంటికి అన్నీ వెళ్ళాలని. అబద్ధం కాదు. దాని పేరు అవుతారేంట్రా, దాని పేరు ఉంది అక్కడ, లక్కీ బ్యాంబూ. దాని పేరు చూడు కావాలంటే. అది ఇంట్లో ఉంటే లక్కీనే, ఇంకా వేరే ఏం అన్లక్కీ ఉండదు ఇంకా ప్రపంచంలో. ఓకేనా? సో అందుకే అంత ఏమంటారు మనస్ఫూర్తిగా ఇచ్చాము. వాళ్ళకి అన్నీ రావాలి, 1 కాదు 2 అన్నీ రావాలి. యా మామూలు ట్విస్ట్ ఇవ్వలేదు మీరు నిజంగా. ఎస్. అండ్ అదే మన మనరా చోప్రా గారి చేతుల మీదుగా శ్రీవల్లి గారికి కూడా ఒక చిన్న మెమోంటో.
గిఫ్ట్ బాక్స్. మేడం వన్ మోర్ బాక్స్ ఇస్ దేర్. వన్ మోర్ బాక్స్ ఫాస్ట్గా. అది కాదురా, అలాగే పవన్ కళ్యాణ్ గారికి ప్లీజ్ సార్ ఒకసారి గ్రాండ్ క్లాప్స్ ఇవ్వరా. మనల్ని చాలా బాగా ఎనర్జీ నింపారు, చాలా మంచి సాంగ్స్ పాడారు. పవన్ కళ్యాణ్ గారు 96-97 బ్యాచ్ తరఫున ఒక చిరు జ్ఞాపిక మరియు ఒక థ్యాంక్స్. మార్నింగ్ నుండి మనల్ని ఉరువు తొలగిస్తూ బాగా చలాకీగా మాట్లాడినటువంటి మన సోనీ గారికి కూడా ఒక చిన్న మెమోంటో మన మనారా చోప్రా గారి చేతుల మీదుగా. సోనీ గారు అలాగే మన దేవరకొండ ఎవరండి, దేవరకొండ నరేందర్ గారు ప్లీజ్ సార్ ఒకసారి గ్రాండ్ క్లాప్స్. తర్వాత ఈవెంట్ మేనేజర్ లాస్ట్ వన్ బట్ నాట్ లీస్ట్, ఈవెంట్ మేనేజర్ మిస్టర్ ప్రవీణ్ గారు ప్లీజ్ కమ్ ఆన్ డయాస్. ప్రవీణ్ గారు వచ్చే ముందు వచ్చారు ప్లీజ్. మన ప్రవీణ్ గారు అంటే ఈవెంట్ మేనేజర్, ఒకసారి కొద్దిగా క్లాప్స్ కొట్టాలి. కరోనా అవైలబుల్ లేదు, కరోనా వల్ల పాప వచ్చింది. కరోనా వల్ల పాప వాళ్ళు అవైలబుల్ లేకపోవడం వల్ల వాళ్ళ పాపను పంపించారు. ఓకే థ్యాంక్ యూ సో మచ్ మేడం, మీరు ఇక్కడికి వచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. మిత్రులకు చిన్ననాటి జ్ఞాపకాలతో కొన్ని మరువలేని విషయాలు. ఈ నేల మీద నడిచాం, ఈ మట్టిలో ఆడుకున్నాం, అందరం ఒక్కటిగా ఉన్నాం, అందరం ఒక్కటిగా తిన్నాం. రెక్కలొచ్చి ఎగిరిపోయిన పక్షుల్లాగా భూగోళంలో తలో దిక్కుకు ఎగిరిపోయాం. కానీ మనసంతా పాఠశాలలోనే ఉండిపోయింది. వీటి ప్రతి జ్ఞాపకం ఈ అందమైన జ్ఞాపిక, ఇప్పుడు మీకు ఇచ్చిన జ్ఞాపిక. ఇది ఒక అపురూపమైన చిరు కానుక. దీన్ని చూసినప్పుడల్లా మనసు ఉప్పొంగిపోతుంది. జ్ఞాపకాలు కళ్ళ ముందు కదలాడతాయి. మళ్ళీ ఎప్పుడో కలిసేది దూరమైన తప్పనిది మన జీవన ప్రయాణం. భారమైన వీడక తప్పదు. గుప్పెడు కన్నీళ్ళు, గంపెడు జ్ఞాపకాలు, బోలెడు ఆశీస్సులతో ఈ ఈవెంట్ నుండి వెళ్తున్నాం. సెలవు మిత్రమా. థ్యాంక్ యూ సో మచ్. పొడి తుడుకులలో నిలిచిన స్నేహమా.